మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహోన్నతమైన పరిశుద్ధమైన నామానికి ఎనలేని స్తుతులు స్తోత్రములయ్యా. నాయనా, మీ ప్రేమ ద్వారా మరొక దినాన్ని మాకు అనుగ్రహించారు. నీ ప్రియమైన బిడ్డలుగా తండ్రి మమ్మల్ని సమకూర్చి దినం వెంబడి దినంలో ప్రవేశపెడుతూ నాయన ఈ సంవత్సరాన్ని చివరి దినాల్లో మమ్మల్ని ఉంచారు ప్రభువా. రానున్న దినాలు తండ్రి నూతన సంవత్సర దినాలు నైనా మరి నీ పరిశుద్ధ గ్రంథంలో తండ్రి నీ బిడ్డలుగా మాకు నూతన దినాలు ఉన్నాయా, నూతనత్వం ఉందా అనే విషయాన్ని ఒకసారి మేము పరిశీలన చేయుచుండగా మీ ఆత్మ సహాయంతో మాతో మాట్లాడండి. నైనా ఇది వరకు తెలియనటువంటి అనేకమైన సంగతులతో మాతో మీరు ప్రతిదినము మాట్లాడుతున్నారు ప్రభువా, మీకు స్తోత్రములు. ఈరోజు మేము మీ మాటలు ధ్యానించుచుండగా మీ కృపా సహాయాన్ని మాకు అనుగ్రహించండి. చెబుతున్న ప్రతి మాటను అర్థం చేసుకునే శక్తిని, తెలివిని, వివేకాన్ని వింటున్న కూడి ఉన్న ప్రతి బిడ్డకి అనుగ్రహించండి. చెబుతున్న నాయకులు మీరు ఉండి సహాయం చేయమని, మీరే మహిమ పొందుకోమని యేసునామని ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని పిల్లరా, చదవబడే లేఖన భాగంలో ఒక మాటను మనం చూద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయము 17వ వచనం నుంచి ఒక విలువైన సంగతిని ప్రభువారు తెలియజేస్తున్నారు. చూడండి. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకును ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుచు, నలిగిన వారికి విడుదల విడిపించుటకును, ప్రభువు హితవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడని రాయబడిన చోటు ఆయనకు దొరికెను. సందర్భాన్ని మీరు గమనించండి. పైన 17వ వచనం నుంచి మనం చదువుతున్నాం కాబట్టి 16వ వచనంలో కూడా ఏముంటుందంటే, ఆయన ఎదిగిన అంటే పెరిగిన నజరేతు గ్రామంలో ఒక సమాజ మందిరం ఉందంట. ఆ సమాజ మందిరంలో విశ్రాంతి దినమందు ఆయనకి ఒక లేఖన భాగం చదివించడానికి ఆయనకు అప్పగించారు, లేదా బోధించడానికి ఆయనకు అవకాశం దొరికింది. అవకాశం దొరకగానే అప్పటిలా ఉన్నటువంటి ఈ బైబిల్, అంటే మనం ఏదైతే చదువుతున్నామో ఈ బైబిల్ లేదండి. అప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి బైబిల్ ఏంటంటే ధర్మశాస్త్రం. ఏంటది? ధర్మశాస్త్రం, తోరా అనేవారు. ఆ ధర్మశాస్త్రంలో వాళ్ళకు ఉన్నటువంటి 39 పుస్తకాలతో కూడుకున్నటువంటి గ్రంథం. అందులో అతిపెద్ద ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథము తన చేతికి ఇవ్వబడింది అని అంటే క్రీస్తుకు పూర్వం, అంటే ఆయనకు ముందు 700 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఒక గ్రంథాన్ని ఆయన చేతికి ఇవ్వడం, అందులో ఒక అపురూపమైన విలువైన సంగతిని ఆయన లేవనెత్తడం విషయం మీరు గమనించాలి. అది ఎక్కడుందంటే 61వ అధ్యాయం ఉంటుంది యెషయా గ్రంథం. సేమ్ మాటలు, అదే మాటలు అక్కడ ఉంటాయి. చూడండి, లేఖనం 61వ అధ్యాయము 1 నుంచి, ప్రభువు అవు ఆత్మ నా మీద ఉంచి ఉన్నది, దీనులకు సువర్తమానమును ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించి. సేమ్ ఇయే మాట్లాడి కిందకు వచ్చేటటువంటి అదే మాట హితవత్సరం మాట ఉంది కింద. ఎన్నో మాట? యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండము ప్రకటించుటకు. చూడండి, హితవత్సరము. ఇదే మాటను అక్కడ లూకా సువార్తలో కూడా లూకా గారు ఉటంకిస్తున్నాడు. ఏంటి హితవత్సరం? ఏంటిది హితవత్సరం అంటే ఏంటి? హితము అంటే ఏంటి? ఇంకా అలా ఇది మీకు అర్థం కాదు, కానీ ఒకటి అర్థం అవుతుంది బాగా. హితుడు ఎవరు? స్నేహితుడు. స్నేహితుడు హితుడేనా? అంటే స్నేహితుడు అంటే ఏంటి? మనకు మేలు చేసేవాడు, మనకి మంచి చేసేవాడు, మన ప్రయోజనం కోరుకునేవాడు స్నేహితుడు. మేలు కోరేవాడు, ముఖ్యంగా చెప్పాలంటే మేలు కోరేవాడు. హితవత్సరము అనగా, హితం అనే మనకు మేలుకరమైన సంవత్సరము, ఆరోగ్యకరమైన సంవత్సరము, మనకు ఉపయోగపడే సంవత్సరాన్ని. యెహోవా హిత సంవత్సరం అంటే దేవుని సంవత్సరం, దేవుని యొక్క మనకి మేలు కొరిగే దేవుని యొక్క సంవత్సరం. దాని ఇంగ్లీష్లో ఏముంటుందంటే
ది గాడ్స్ ఇయర్ అంటుందండి. గాడ్స్ ఇయర్ ఫర్ ద గాడ్స్ పీపుల్ అండి. అంటే దేవుని బిడ్డలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దేవుడు ప్రకటించే సంవత్సరము. అది ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను అన్న మాట ఎప్పుడో పూర్వకాలం ఎక్కడ యెషయా భక్తుడు చెప్పిన మాటని ఇక్కడ వివరిస్తున్నాడండి. మీకు అర్థమవుతుందా? చాలామంది మనం ఇంతకు ముందు మనం ఆటలుకున్నట్టుగానే నూతన సంవత్సరం మనకు ఉందా, క్యాలెండర్ మారిపోతుంది, కాలం మారిపోతుంది, దినాలు మారిపోతున్నాయి, అవి వచ్చి వెళ్ళిపోతున్నాయి, భూమి మీద నూతనమైనది ఏముంది, ఏమీ లేదు కదా, అంతా పాతదే కదా అన్నట్టుగా చాలామంది వ్యాఖ్యానం చెబుతున్నారు. మనం వింటున్నాం కూడా. అవునా? మనం కూడా చెప్పుకున్నాం ఇంతకుముందు అలా. అంటే హితవస్త్రం అంటే మేలికరమైనది, ఆరోగ్యకరమైన సంవత్సరము ఉందా లేదా చెప్పండి. ఉందా లేదా? లేకపోతే రాయించడు కదా అక్కడ. ఉందా లేదా? ఉంది. ఉంది కాబట్టి రాయించాడు. అంటే మనుషుల యొక్క స్థితిగతులు, మనుషుల యొక్క జీవన విధానము, వాళ్ళ వ్యవహార శైలి బాగులేనంత మాత్రాన వాళ్ళని అనాలిసిస్ చేస్తూ ఇంకేముంది, అంతా మామూలే కదా, అంతా పాతదే కదా అన్నట్టుగా మాట్లాడడం చాలా ఈజీ. కానీ దేవుడు అనుకున్నది, దేవుడు కోరుకున్న దాంట్లో ఒక సంవత్సరం అనేది మనందరికీ మేలుకరమైనటువంటి దినాలు ఉన్నాయి అని దేవుడు ప్రకటిస్తున్నాడు, తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు కాదు కదా, ఎప్పుడో క్రీస్తుకు పూర్వం ప్రకటించాడు. దాన్ని లేవనెత్తిన మరలా లేకపోతే అది లేదని చెప్తాడు. ఆయన ఉంది అన్నట్టుగా మాట్లాడుతూ ఆ గ్రంథాన్ని ఇలా మూసంట కింద అంటున్నాడు, మీ వినికిడిలో ఈ మాటలు నెరవేర్చబడ్డాయని నేను నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనండి. కిందకు వచ్చి చాలా స్పష్టంగా చెప్తాడు యేసుక్రీస్తు. మీరు విన్న ఈ మాటల్లో నెరవేరిపోయింది అంటే నా ద్వారా నెరవేరిపోయాయి అనండి. అంటే ఆ సంవత్సరం ఏదో మనం అనుకుంటున్నట్టుగా న్యూ ఇయర్ అనుకుంటే అది న్యూ ఇయర్ ఏదో నెరవేర్చబడిపోయింది అన్నాడండి. అంటే ఉందనా లేదా చెప్పండి? ఉంది. సొలొమోను గ్రంథాన్ని తీసుకొచ్చి చాలామంది చెప్తూ ఉంటారు, ఇది పాతది, కొత్తది ఏముంది, అది కూడా పాతదే కదా అని ఏదో కొంచెం ఏదో అయిపోయాడైనా చూసి ఏదంటారు దాన్ని, తినగా తీపి కూడా చేదైపోతున్నట్టుగా ఆయనకి ఓవర్ ఎక్స్పెక్టేషన్కి వెళ్ళిపోయాడు. ఆయన ఓవర్ ఎక్స్పెక్టేషన్కి వెళ్ళిపోయి ఏముంది, అంతా పాతదే కదని తన వ్యాఖ్యానం ఇది చెప్పేశాడు. అది ఆయన జ్ఞానం. కానీ యేసుక్రీస్తు వారి జ్ఞానం ఏంటంటే సొలొమోను కన్నా మించిన జ్ఞానం ఉంది. లేకపోతే ఆయన లేఖనం రాయించుడు, దాన్ని మరలా ఉట్టంకించడు యేసుక్రీస్తు వారు. ఉంది. ఏంటది? ఆ హితవస్త్రం. ఏంటది? ఆరోగ్యమైన సంవత్సరం. ఏది మేలుకరమైన సంవత్సరం? అది కొత్త సంవత్సరం అనుకుంటే ఆ కొత్త సంవత్సరం ఏంటి అన్న విషయాన్ని మనం పరిశీలన చేయాలి తప్పించి, కానీ దానికి ఏదో తోకలో ఏకల పీకేలాగా మన ప్రసంగాలు ఉండకూడదు. వాస్తవం ఏంటో, సత్యం ఏంటో మనం తెలియచేయగలి, ధ్యానించాలి దేవుని పిల్లలు. అయితే ఈ హితవస్త్రం గురించి అంటే మనుషులందరికీ ప్రయోజన కొరకు, అంతేనా? అందరికీ ప్రయోజనకరమైనది ఏముంది చెప్పండి? ఈరోజు మనుషులందరూ మేలుగా, మనుషులందరికీ ఉపయోగకరంగా ఉన్నటువంటి ఆ హిత సంవత్సరం ప్రకటించబడిపోయిందా, ప్రకటించబడుతుందా? ఆయన చెప్పిన మాటల ప్రకారం చూడండి, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను. నెరవేరిందన్నాడా, నెరవేరబోతుందన్నాడా? కరెక్ట్ చదవండి. ఏమనుంది అంటే అర్థం ఏంటి? అయిపోయిందా లేదా? ఒకవేళ యేసుక్రీస్తు వారితో ప్రారంభమైన సరే, కానీ యేసుక్రీస్తు వారు ముగింపు దశలో పూర్తయిపోతుందా లేదా? పూర్తయిపోయినట్టు కదా. అంటే ఇప్పటికీ అది నెరవేర్పడిపోయిందా? ఆ సంవత్సరం వచ్చేసిందనా లేదా? వచ్చేసింది. మరి వచ్చేసినప్పుడు హిత సంవత్సరం అనుకున్నప్పుడు ప్రజలందరికీ మేలు కలిగేది, ప్రజలందరికీ ఉపయోగకరమైన సంవత్సరం వచ్చినప్పుడు ఈరోజు ప్రజలందరూ ఆ హితము ఆరోగ్యకరంగా ఉన్నారా? చెప్పండి, ఉన్నారా? అది ఆలోచించాలి. ఇప్పుడు ప్రజలందరికీ మేలు కలిగింది అనుకున్నప్పుడు ఈరోజు ప్రపంచ జనాభా మొత్తం ఈ 800 చిల్లర కోట్ల 850 ఎంతో చెప్తున్నారు కదా. ఎంతమంది ఇన్ని కోట్ల జనాభాలో సెన్సస్ లెక్కేస్తూ ఉంటారు. అంటే అనాలిసిస్ చేస్తూ సెన్సస్ చేసినప్పుడు మన దేశంలో అయితే 10 ఇయర్స్కి చేస్తూ ఉంటారు. ప్రపంచంలో కూడా ఇంచుమించుగా ఆ రేంజ్ ఉంటుంది.
ఈ సెన్సస్ చేసినప్పుడు స్టాటిస్టిక్స్ అని ఒకటి ఇస్తారు, అంటే రేట్స్. అందులో ఎక్కువగా ముందరగా కట్టేది ఏంటంటే భక్తి లేకపోతే మిగతా అభివృద్ధి అని పక్కన పెడితే మొట్టమొదటిగా వీళ్ళు విశ్లేషించేది ఏంటంటే క్రైమ్ రేట్. ఏంటండి? క్రైమ్ రేట్. ఈ క్రైమ్ రేట్ సెన్సస్లో ప్రపంచం క్రీస్తు కాలం నుంచి పక్కన పెడితే కనీసం ఒక 2 సంవత్సరాల క్రితం, అంటే 20 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటి వరకు ఈ క్రైమ్ రేటు పెరిగిందా తగ్గిందా? యావత్ ప్రపంచం వరల్డ్ వైడ్లో పెరిగిందా తగ్గిందా? పెరిగింది. పెరుగుతూనే ఉంది, ఇంకా పెరుగుతూనే ఉంటుంది అది ఈ క్రైమ్ రేటు. క్రైమ్ అంటే మళ్ళీ ఏదనుకోకండి, క్రైమ్ అంటే హత్యలు, మానభంగాలు, వ్యభిచారాలు, ఈ డ్రగ్స్, ఈ మాఫియా, దొంగతనాలు, దోపిడీలు, ఇంకా మొత్తం ఇవన్నీ కూడా క్రైమ్లోకి వస్తాయి. ఇవన్నీ కూడా కాల్కులేషన్ చేస్తూ ఏం చేస్తారంటే స్ట్రాటజీస్ ఇస్తారు మొత్తానికి. ఈ 10 సంవత్సరాలు ఎలా ఉంది, గతించిన 20 సంవత్సరాలు ఎలా ఉంది, అంతకుముందు సంవత్సరాలు ఎలా ఉందని ఈ స్టాటిస్టిక్స్ వేస్తున్నప్పుడు ఒక సంవత్సరానికి ఒక డెవిడేషన్కి కూడా పెరుగుతూనే ఉంటుందంట. అలాగా పెరుగుతూనే ఉంది. క్రైము మానవాళికి మంచిదా చెడ్డదా? చెడ్డది. అంటే మానవాళికి ఉపయోగమైనది, మానవాళికి మేలుకరమైనది, క్రొత్తది, ఆరోగ్యకరమైనది ఆయన సంవత్సరాన్ని అప్పుడే ఇచ్చాడంట. కానీ ఇప్పుడు అది ఏ మేలు జరుగుతుంది? ఏ మేలులో చెప్పండి? ఇక ఎలా న్యూ ఇయర్ అవుతుంది అని విశ్లేషకులు అసలు కొత్త సంవత్సరమే లేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. దాని భావం ఏంటో, దాని ఉద్దేశాలు ఏంటో కాస్త శోధించి పరిశోధించి ఆలోచన చేయక ఇదిగో కొత్త సంవత్సరమే లేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు మాటలు అబద్ధము కాదు, అసత్యము కాదు. ఆయన మాటలు ఎన్నడూ కూడా గతించిపోయినటువంటి మాటలు. దేవుని పిల్లారా, అయితే ఈ స్టాటిస్టిక్స్లో కొంతమంది అంటే ఈ దేశాన్ని పురోగభివృద్ధి నడిపించడానికి నాయకులు ఉన్నటువంటి వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు ఏం చేస్తారంటే దాన్ని కనిపెడుతూ ఉంటారు. అంటే దీన్ని ఈ క్రైమ్ని మూలాలు ఏంటి, ఈ మూలాల్లో నుంచి మనం ఎలా తగ్గించాలి, ఎలా దీన్ని అరికట్టాలనే ఉద్దేశంతో కొన్ని పెద్ద వాళ్ళు కూర్చుంటారు. మీకు అంత విషయంలో మీరు బాగా గమనించగలిగితే ఎక్కువగా ప్రపంచ జనాభా బాగా ఎక్కువగా ఎడిక్ట్ అయిపోయేది, లేకపోతే బాగా పాడైపోయేది ఈ మనుషుల మధ్య ఉన్నటువంటి అలైంగిక సంబంధాల వలన. అంటే ఈ వ్యభిచారాలు లేదంటే హత్యలు, మానభంగాల ద్వారా ఎక్కువగా అది బాగా హై రేంజ్లో ఉంటుంది క్రైమ్లో. దాన్ని పట్టుకుంటారు. అనగా దాన్ని క్యాచ్ చేయడం అంటే దీని మూలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎక్కడైనా చిన్న మానభంగం జరిగింది అనుకోండి, అత్యాచారం జరిగిందంటే మన టీవీ వాళ్ళు కూర్చుంటారు. బీబీసీ న్యూస్ దగ్గర నుంచి మన ఏంటది మా టీవీ, ఈ టీవీ దాకా జనాలు అందరూ కూడా కూర్చుండిపోతారు. ఎవరు వస్తారు అక్కడికి? స్త్రీల సంఘ అధ్యక్షురాలు వస్తుంది. ఏమండి? మహిళా మండలి అధ్యక్షురాలు. ఎవరైనా మహిళా మండలి అధ్యక్షుడు పక్కన కూర్చుంటారు. ఒక లాయర్ కూర్చుంటాడు, సుప్రీంకోర్టు లాయర్ ఎవరు మామూలుగా అలాంటి వాడు, రిటైర్మెంట్ వారు ఎవరో బాగా తలపడినవారు. మరొక పక్క ఫిలాసఫర్స్ అంటే మానవతావాదులు, హేతుబద్ధవాదులు ఉంటారు, అలాంటి వాళ్ళు కూర్చుంటారు. మరొక చోట సైకాలజిస్టులు అంటే మనస్తత్వ శాస్త్ర నిపుణులు వాళ్ళు కూర్చుంటారు. మరో పక్కన సోషలిస్టులు అంటే సమాజాన్ని వృద్ధింపజేసేటువంటి ఈ నాయకులు, రాజకీయ పండితులు లాంటి వాళ్ళు కూర్చుంటారు. వీరందరూ కూర్చుని అసలు అది అలా ఎందుకు జరిగింది అని ఒకరు వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తూ ఉంటారు. మీరు చూసారా ఈ చర్చలు? టీవీలో చూసారు ఎప్పుడన్నా లేదా? మీరు టీవీలు మానేశారంటారా? చూడడం మానేశారా? టీవీలు మానేస్తే మనం ఇంక సంఘాల బిడ్డలు మూసేసుకోవచ్చు. ఇంకా అందరూ మంచోళ్ళే. టీవీని ఇంట్లో కాదు కదా, మొబైల్లో తెచ్చేశారు ఇప్పుడు. చూడలేదంటే మాత్రం ఇంక సంఘాలు అవసరం లేదు మనకి. సంఘాలు మూసేసేసి హ్యాపీగా పర్లోకి వెళ్ళిపోతుంది అందరం. మొత్తం మనం అందరినీ చెరగొడుతున్న టీవీయే, మొబైల్. ఇలా ఈ సోషలిస్టులు మాట్లాడుతూ ఉంటారంటే ఏంటి, దీనికి మూలం అంటే ఏంటో కాదు, కానీ జాగ్రత్తగా గమనించాలి. ప్రపంచం ఆధునిక వైపు పరిగెడుతుంది, అంటే టెక్నాలజీ వైపు పరిగెడుతుంది, అభివృద్ధి పథకంలో పరిగెడుతున్నప్పుడు ఇదిగో వీళ్ళు ఏంటంటే పాతకాలంలో ఉన్నటువంటి కొన్ని విధి విధానాలు, కొన్ని మంచి ధర్మాలను కూడా విడిచిపెట్టి వీళ్ళు టెక్నాలజీ వైపు ముందుకు వెళ్ళిపోతూ ఇలాంటి ఘోరమైనటువంటి
యువకులకు మారిపోతున్నారు, మైండ్ సెట్ మారిపోయింది అని ఈ సోషలిస్టులు చెబుతూ ఉంటారు. అంటే వీళ్ళు చెబుతున్న ప్రతి విశ్లేషణ కూడా ఏది అబద్ధం కాదండి, సత్యం ఉంటుంది వాళ్ళ దాంట్లో. అంటే వాళ్ళ ఎనాలిసిస్ ప్రకారం కూడా భౌతికంగా మనం చూడగలిగితే కరెక్ట్గా అనిపిస్తుంది. అదే మహిళా మండలి అధ్యక్షురాలు ఒక స్త్రీల నాయకురాలైనా సరే కానీ తన చెబుతున్న అభిప్రాయం ఉంటుందంటే, ఏమంటే ఈ రోజున్న స్త్రీలు అది యమనస్తురాలు ఆడపిల్లలు ఎలాగైపోయారంటే, ఒకప్పుడు కట్టు బొట్టు సంప్రదాయం పద్ధతి ఒక పద్ధతిగా ఉండేదండి. ఇప్పుడు అసలు వీళ్ళు బట్టలు వేసుకుంటున్నారో లేదో తెలియదు అన్నట్టుగా వాళ్ళ ఇష్టానుసారంగా బట్టలు వేసుకుంటున్నారు. ఇష్టానుసారంగానటువంటి వాళ్ళ ప్రవర్తన ఈరోజు మగవాళ్ళని ఆకర్షించడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలాంటి అఘాయిత్య జరగడానికి ఎక్కువ దోహదపడుతుందండి. మార్పు అనేది ఆడవాళ్ళ నుంచి వాళ్ళు ప్రారంభం నుంచే మార్చుకోవాలన్నట్టుగా తను చెబుతూ ఉంటుంది. ఒక ఆడవాళ్ళకి ఆడ స్త్రీని కూడా అయినా సరే కానీ తన స్త్రీల గురించి అలా విశ్లేషణ చేస్తారు. అది కూడా మాత్రం ఏమాత్రం అబద్ధమే లేదు, అది కూడా నిజమే. అవునా కదా చెప్పండి, అది కూడా నిజం ఉంటుంది అందులో. అదొక కారణం. ఇకపోతే ఈ న్యాయవాదులు ఏమంటారంటే, న్యాయవాదులు ఇదిగో చట్టాలు మన దేశంలో అంత సమంగా ఏంటంటే జరగట్లేదు చూడండి అని కంపేర్ చేస్తాడు. ఎలాగా మన దేశాలతో పాటు మిగతా దేశాలతో కంపేర్ చేస్తాడు. చూడండి ఆ గల్ఫ్ దేశాలు లేదా మరొక దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇమ్మీడియట్లీ శిక్ష, ఇమ్మీడియట్లీ పనిష్మెంట్ చేస్తారు. అందువల్ల అవి ఎంత బాగున్నాయి చూడండి అని. అవి ఏమైనా ఇంప్లిమెంట్ మన దాంట్లో చేస్తే మన క్రైమ్ రేట్ కూడా చాలా మటుకు తగ్గుద్ది అంటాడు. క్రైమ్ రేటు తగ్గుద్ది అతని విశ్లేషణ చెప్తాడు. అది కూడా అబద్ధమే కాదు, నిజమే. అంటే ఈ విధంగా విశ్లేషణ చేస్తూ మూలాన్ని తెలుసుకుందామని, క్రైమ్కు మొదలు ఎక్కడి నుంచి వస్తుంది అని ప్రయత్నం, వాళ్ళంటూ ప్రయత్నం. ఇకపోతే మనస్తత్వ శాస్త్ర నిపుణులు అంటే సైకాలజిస్ట్, వాళ్ళు ఏమంటారంటే మనుషులు మనస్తత్వాలు మారిపోయండి. ఒకప్పుడు ఉన్నటువంటి హృదయ స్పందనలు ఇప్పుడు లేవు. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే పుట్టిన వాతావరణం, సామాజిక పరిస్థితులు, చుట్టుపక్కల ఉన్న వాతావరణ పరిస్థితులు, పిల్లల పెంపకం ఇవన్నీ కూడా మారిపోయండి. ఇవన్నీ మారిపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎలా పెంచాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో పిల్లలు ఎదుగుతున్నారు. సెల్ ఫోన్లు ఇవ్వడం వలనో లేకపోతే టీవీలకు అతుక్కుపోవడం వలనో ఈ రకరకాల ఇలాంటి మాధ్యమాల ద్వారా పిల్లలు చెడిపోయారు. చిన్నప్పుడు వాళ్ళ పెంపకం సరిగా లేదు కాబట్టి వాళ్ళు పెద్దయ్యేసరికి ఇది వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది, చాలా పెద్ద ఏమీ కానట్టు కనిపించి ఇంత దొరగా అగత్యాలకు పాల్పడుతున్నారు. ఇది వీళ్ళ సైకలాజికల్గా దెబ్బతిన్నారు. కాబట్టి చుట్టూ వాతావరణం మారాలి, తల్లిదండ్రుల పెంపకం మారాలి, తల్లిదండ్రులు చొరవ తీసుకుని పిల్లల్ని జాగ్రత్త పెంచాలి అంటారు. ఇది వాస్తవం కాదు చెప్పండి, వాస్తవేనా? కరెక్టే. అంటే మూలాలు సేధించడానికి మాట్లాడుతున్నటువంటి వాళ్ళ విశ్లేషణ. అవునవును కరెక్ట్ అనిపిస్తుంది. మరి వీళ్ళన్నీ చేసిన ఒకవేళ ఇలాగే ఈ దేశంలో అంటే మన దేశం కాకుండా మన దేశాన్ని మినహాయిస్తే మిగతా దేశాలు ఏమంటే మిగతా దేశాల్లో అంటే ఈ దేశాల్లో వెంటనే చట్టాన్ని వెంటనే శిక్షణ విధిస్తున్నారు. ఎక్కడైనా క్రైమ్ రేట్ అయినా తగ్గిపోయిందా చెప్పండి? అఘాయిత్యాలు కానీ అదే శిక్షలు కానీ లేకపోతే దొంగతనాలు కానీ హత్యలు కానీ ఇక్కడ మాత్రం తగ్గిపోయి అంటే ఎక్కడా తగ్గలేదు. ఎక్కడ కూడా అలాగే ఉన్నాయి క్రైమ్ రేట్. ఆడవాళ్ళు అసహ్యంగా ఉండకూడదని చెప్పేసి ముసుగులు వేస్తే ఆ ముసుగుల్లోనే ఇంకా మహా బేపస్సమైన వ్యభిచారం. అవునా కదా? ముసుగులు వేసుకుంటే ఇంకెవడం తెలియదు, ఇంకా భలే ఉంటుంది. ఇంకా అది ఏదో మంచికి ఒక విధంగా మంచిగా వాళ్ళు ఏదో పెట్టుకుంటే దాన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకున్న దుర్మార్గులైన మనుషులు మనస్తత్వాలు ఎలా మారుతారు? మూలం అంటూ ఎతుకాలని ప్రయత్నం చేస్తూ ఎనాలిసిస్ చేస్తూ పండితులు, నిపుణులు, విద్యావేత్తలు అందరూ కూడా కూర్చుని చర్చించినా సరే కానీ ఇక అలాంటి చట్టాలను ఇంప్రూవ్ చేద్దామని చెప్పి మన దేశంలో కూడా 2 చట్టాలు తీసుకొచ్చారు. ఏంటది? దిశ, నిర్భయ అమలు చేశారు లేదా? వితిన్ 10 డేస్లో 1 వీక్లోనే మొత్తం కాల్ చంపేశారు డైరెక్ట్గా అటాక్. వారం తిరగకుండానే మళ్ళా 8 ఏళ్ల పిల్లపై బాలికపై అత్యాచారం. ఆగిందా? ఎలా అరికట్టాలి? ఎలా సమాజం ఉద్ధరించాలి?
ఎలా సమాజానికి హితవసరం అంటే ఆరోగ్యకరమైన మేలుకరమైన కొత్త సంవత్సరం ఎలా వస్తుంది అంటే ఆ వచ్చిన తెలిపిన చూపించిన ఆయన దగ్గరికి వెళితే చెబుతాడు, ఇదిగో మీ వినికిడిలో ఈ సంవత్సరము మీకు ఆరోగ్యకరమైన ఆ కొత్త సంవత్సరం నెరవేర్చబడిందని ఆయన గ్రంథాన్ని క్లోజ్ చేసాడండి. జరిగిందని చెప్పిన ఆయన ఆ జరిగింది ఏంటో నువ్వు ఇలా ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. అంతేగాని మనం ఏదో కూర్చుని దాని మూలాలు వెతుకుదామని ఆడవాళ్ళలో వచ్చిందా, ఆడవాళ్ళ డ్రెస్లో వచ్చిందా, లేకపోతే తల్లిదండ్రులు వచ్చిందా, తల్లిదండ్రులు పెంపకంలో వచ్చిందా, ఇది కాదు. ఇవన్నీ చేసినా దీనికి ఎన్ని ఇంప్లిమెంట్ చేసినా ఆఖరికి ఒక పెద్ద గ్రౌండ్ కట్టేసి ఆ గ్రౌండ్లో ఎవరూ లేకుండా ఒక మంచి వాతావరణ పిల్లలు పెంచినా సరే కానీ వాళ్ళు కూడా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే మారిపోతున్నారు. అవునా కదా చెప్పండి. అలాంటి వాళ్ళ సైతం కూడా మారిపోతారు. ఎందుకంటే బాలుడు వాడు చిన్నప్పటి నుంచి పెంచినంత మాత్రాన ఏమండి కాస్తో కోస్తో పెద్దవాడిన తర్వాత కొంచెం బాగుంటాడేమో, తర్వాత మరలా ఆడు బాగున్నా సరిగా చుట్టుపక్కల వాతావరణం మళ్ళీ అని మార్చేస్తుంది. అవునా కదా. వాడు మంచిగా ఉన్న సరిగా చుట్టుపక్కల వాతావరణం మార్చేస్తుంది. బాలుడికి ఆ స్వభావం ఎక్కడి నుంచి వచ్చిందంటే మూఢత్వ స్వభావం వాడి జన్మలోంచి వచ్చిందంటాడు దేవుడు. తెలుసండి, పుట్టుకలోంచి వచ్చిందంటాడు. మీకు పాపని చిన్న పాప ఉందనుకోండి, చిన్న పాపని చేతులు ఏదో ఆడుకుంటుంది, ఇంకో పాప వచ్చింది, ఆ పాపని ఈ చేతుల నుంచి తీసి ఆ పాపకి ఇవ్వండి ఏం చేస్తుందా? చుట్టూ బీకేస్తుంది. అవునే, నిన్ను బీకేస్తుంది, అసలు అందితే ఆ పిల్లని కూడా జుట్టు బీకేస్తుంది. ఇది నాలాంటి పిల్ల అనుకోదు ఇంకా ఆ పిల్లనే. ఇదేంటి ఏంటి అది నాది అనే ఫీలింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? చిన్నపిల్లప్పటి నుంచే వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఫీలింగ్ అంటే అంతే, పిల్లల అంటే వాళ్ళ జన్మలో నుంచే ఆ మూఢ స్వభావము వారిలో ఉంది అంటాడండి. దేవుని పిల్లరా, ఇదంతా మీరు గమనించాలి. ఈ కొత్త సంవత్సరం హిత సంవత్సరం మేలుకరమైనది ఏంటి, అసలు ఏం ప్రకటించాడు దేవుడు, ఏం ప్రకటించాడు ప్రభువు అనే విషయం మనం గమనించగలిగితే ఆయన మాట్లాడతాడు. ఈ మూఢ స్వభావం మూఢత్వము ఎక్కడి వచ్చిందంటే మనిషి హృదయంలోనే గూడు కట్టుకుని ఉంది. మనిషి హృదయంలోనే గూడు కట్టుకుని ఉంది. అది పాపంగా మారిపోయింది, అది మహా విస్ఫోటనగా మారిపోయింది. అది చిన్న పెద్ద ముసలి ముతక ఎవరు లేదు, అందరూ కూడా ఇదిగో ఆ పాపపు కోపంలో చిక్కుపోయి ఉన్నారు. చిన్నపిల్లలు కూడా తెలియదు ఏమీ లేదండి. చిన్నపిల్లలు కూడా ప్రతి తెలిసిపోతుంది. అవునా? మన ఎవరో కానీ కుర్రాడిని అడుగుతున్నారు, చిన్న కుర్రాడు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటాయి. అరే నీకు ఎవరో ఫ్రెండ్ ఎవరు ఉన్నారంటే గర్ల్ ఫ్రెండ్ ఉందంటున్నాడు. గర్ల్ ఫ్రెండ్ ఉందంట. నీకేనా ఫ్రెండ్స్ ఉన్నారని అడుగుతున్నా, గర్ల్ ఫ్రెండ్ ఉందంట పేరు. అంటే 4 5 ఏళ్ళు ఉన్నాడు. గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పి నవ్వేసుకుంటున్నాడు. ఏమర్థమైంది అడిగి? ఏమర్థమైంది? ఆ చుట్టుపక్కల వాతావరణం చూడండి. దానికోసం ఆ అమ్మ బాబు కూడా మురిసిపోతున్నారు. వాళ్ళ అమ్మ బాబును మురిసిపోతున్నారు అది చెప్తుంటేనే. ఏంటది అంత ప్రయోజకుడు అయిపోయాడని చిన్నప్పుడే. ఇక క్రైమ్ రేట్ పెరిగిపోక ఏం జరుగుతుంది చెప్పండి? అది పెద్ద ఎలా తయారవుతాడు? ఇంకా ఎక్కడొచ్చింది ఈ పరిస్థితులన్నీ కూడా? దేవుని పిల్లారా, దేవుని వాక్యం దగ్గరికి మనుషులు రాలేదు. దేవుడు ప్రకటించిన ఆ కొత్త సంవత్సరం ఏదో హిత సంవత్సరం ఏదో సరిగ్గా చదవలేదు, గ్రహించలేదు. ఈరోజు మనుషులు చేస్తున్న పాపాలకి, చేస్తున్న దురాచారాలకి, దురాక్రమణలకి శిక్ష వేసించడమే దానికి సమం అనుకుంటున్నారు. శిక్ష వేయడమే దానికి పరిష్కారం అనుకుంటున్నారు. ఇదే సంపూర్ణమైన పరిష్కారం అనుకుంటున్నారు. అలాగే దిశాన్ని నిర్భయ చట్టాలు తీసుకొచ్చి కూడా మనం కూడా పరిష్కారం చేద్దామని ప్రయత్నం చేశారు. వీళ్ళ ప్రయత్నం కూడా విఫలం, ఫెయిల్ అయిపోయారు. నువ్వు కాదు కదా, ఈ ప్రపంచమే ఫెయిల్ అయిపోయింది. నీ శిక్షల ద్వారా ఫెయిల్ అయిపోయిందండి. ఇవేమైనా ప్రపంచాన్ని పురోగతితో నడిపించలేవు, ప్రపంచానికి హితమైన సంవత్సరాన్ని ఇవ్వలేవు, ప్రపంచానికి మేలుకరమైన ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం తీసుకురాలేవు ఈ చట్టాలు ఏమి కూడా. ఒకే ఒక్కడు ఆయన తీసుకురాగలడు. ఆయన దగ్గరికి వచ్చి అడిగితే ఆయన చెప్తాడండి. నాతో పాటు ముస్లిం సహోదరులు పనిచేస్తూ ఉంటారు. అంటే ఎక్కువగా ఇక్కడ వాళ్ళే పనిచేస్తూ ఉంటారు ఎక్కువగా. వాళ్ళు అన్ని రకరకాల వ్యాపారాలు చేస్తుంటారు ఇక్కడ. మామూలుగా అక్కడ కూడా డ్యూటీలో కూడా ఏదో సినిమాలు ఏంటంటే సలార్ మూవీ రిలీజ్ అయ్యింది చూడలేదా మీ తెలుగు మూవీ అంటుంటారు మాట్లాడితే.
మూవీ మార్గానే వెళ్ళిపోతుంటారు ఫస్ట్ రోజే అడ్వాన్స్ బుకింగ్ చేసుకుని. అలాంటప్పుడు అడుగుతుంటే నువ్వేం తెలుగు ఇవ్వమంటారు నన్ను, రికార్డులు బ్రేక్ అయిపోయింట, తోడు దియ్య అంటున్నారా. అలాంటప్పుడు తిరగడం అంటే నాకు నా వ్యవహార శైలి అంతా చూసి వాళ్ళు ఏమంటారంటే, మనకు తెలుసు నేను క్రిస్టియన్ అని సంగతి తెలుసు, ఎందుకు క్రిస్టియన్. ఆ తర్వాత నేను క్రిస్టియన్ తెలిసిన తర్వాత వాళ్ళకి కొంచెం గిల్టీ ఫీలింగ్ వచ్చేసింది, ఏంటి ఇంత సైలెంట్గా ఇంత అలాగా నామినల్గా ఉంటున్నాడని చెప్పి. నన్నంట ఇమాం దగ్గర తీసుకెళ్తారట వాళ్ళు. ఇమాం అంటే ఎవరు తెలుసా? ముల్లా దగ్గర తీసుకెళ్ళాను నిన్ను, నిజమేంటి తెలుస్తుందని. తీసుకెళ్ళి ఒకసారి అన్నాను, నన్ను తీసుకెళ్ళి ఒకసారి ముల్లాతోటి మాట్లాడతాను, మీతో మాట్లాడినాను నన్ను. అంటే ఒక టాపిక్లో విషయం వచ్చిన తర్వాత మీరు చేస్తున్న శిక్షలో రాళ్ళతో కూడా చంపండి, తల కట్ చేసేయండి, ఉరి తీసేయండి అని మీరు శిక్షలు వేస్తున్నారు కదా, మా ప్రభు అయితే అలా చెప్పలేదు అన్నాను. అంటే ఏం చెప్పాడు మీ ప్రభు అంటే, ఫర్గివ్ దెమ్ అని, అంటే క్షమించమన్నాడు, క్షమించాడు. అది మా ప్రభు మాకు నేర్పింది, అందుకే నాకు ఆ ప్రభు అంటే ఇష్టం, అందుకే నేను నమ్మాను అంటే అడిగారు నన్ను. అయితే అలా చేస్తే ఈ అరాచకాలు, ఈ క్రైమ్ కట్టడైపోద్దా అని అడిగారు నన్ను. అంటే అవుద్దా అంటే అవుతుంది అన్నాను. ఎక్కడ అయ్యింది చూపించి, మీ క్రైస్తవులు ఉన్నారు కదా అయ్యిందా అంటే అవ్వలేదు. అంటే క్రైస్తవులందరూ నిజమైన క్రైస్తవులు లేరు కాబట్టి అన్నాను. మరి నిజమైన క్రైస్తవులు మరి ట్విస్ట్ ఏంటంటాం వెళ్ళండి, అంతే కదా. నిజ క్రైస్తవులు ఉంటే దేవుడు కోరుకున్నది నిజంగా అది ఫుల్ఫిల్ అవుతుంది, ఆయన కోరుకున్న వాతావరణం కనబడుతుంది. నిజమైన వాళ్ళు లేక కాబట్టే కదా ఈ క్రైమ్ ఇలాంటిది. వాళ్ళంట శిక్షలు విధించడం వల్లంట అందరూ అలాంటి దురాక్రమాలంట అలా దురాచారాలు చేయకుండా ఉంటారట. అందుకనంట వాళ్ళు అలా చెప్పాడట, వాళ్ళు దేవుడు అలా చెప్పాడట అని చెప్తున్నారు. నేనన్నాను అయితే దానివల్ల కూడా మీరు కట్టడి అయిపోయిందని నాకు ప్రూఫ్ చూపించాను. మీ దేశంలో ఇప్పటికి కూడా క్రైమ్ రేటు చాలా ఎక్కువగా ఉంది, మీ ప్రాంతాల్లో కూడా. సమాధానం చెప్పండి. మీ దగ్గర ఆగిపోయి అంటే అప్పుడు నేను మనిషి హృదయం మారేంత వరకు కూడా క్రైము తగ్గదు. మనిషి హృదయంలో మార్పు రాకుండా నీ క్రైమ్ రేటు ఎన్ని ప్రయత్నం చేసినా, ఎన్ని పథకాలు పెట్టినా, లేదా ఎన్ని ధర్మాలు పెట్టినా, ఎన్ని లాస్ తీసుకొచ్చినా, ఎన్ని పర్యవసనాలను ప్రయత్నం చేసినా సరే కానీ ఇది మారదు. అది ఒక్కడు చెప్పింది మా యేసుక్రీస్తు, క్షమించమన్నాడు. దానికి మందు ఎక్కడేమంటే హృదయంలో నుంచి ఉంది దానికి ఆ రోగం. అది చాలా వ్యాధి కలిగింది, చాలా మహా ఘోరమైన వ్యాధి కలిగింది. దాన్ని గ్రహించిన వాడు ఒక్కడు క్రైస్తవుడు. అలా నిజమైన క్రైస్తవుడు ఉన్న చోట దేవుడు కోరుకున్న ఆ హిత సంవత్సరం ఉంటుంది, ఆ నూతన సంవత్సరం ఉంటుంది. అంటే మళ్ళీ మేము అందరూ క్రిస్టియన్సే కదా అన్నాడు. అందరూ క్రిస్టియన్సే, మేము అందరూ క్రిస్టియన్స్ లాంటి వాళ్ళని కాదు అన్నాడు. అదేంటి మళ్ళీ డిఫరెంట్ అన్నాడు. అంతే, అది దేవుడు కోరుకున్న నిజ క్రైస్తవుడు ఈ ప్రపంచంలో చాలా తక్కువ కనబడరు మీకు. అది అలాంటి వాడు ఉంటే మీలాంటి వాడు కూడా మరలా క్రీస్తులోకి వస్తాడు అన్నాడు. మాట్లేదు వాళ్ళు. అంతే, ఒక వ్యభిచారం చేస్తున్న స్త్రీని తీసుకొచ్చి ఇదిగో ధర్మం ప్రకారం లా ప్రకారం కొట్టి చంపండి రాళ్ళతో అన్నారు. ఇప్పటికే ఆ చట్టం మీరు ప్రారంభిస్తున్నారు, ఆ చట్టం ఈ దేశాల్లో కూడా ఇంకా అమల్లో ఉంది. కానీ నా చట్టం, నా ప్రభు ఏం చెప్పాడు తెలుసా, మీలో ఎవడైనా పాపం లేనివాడు ఆమె మీద రాయి వేయండి అన్నాడండి. వేయగలిగారు అంటే ఎవరో వేయలేరు అన్నాడు. ఎందుకు వేయలేదని అడిగేటప్పుడు అడిగితే అందరూ పాపం చేశారు కాబట్టి. ఓకే, వాళ్ళని వదిలేండి. మీలో ఇప్పుడు నాతో మాట్లాడుతున్న మీలో ఎవరన్నా అలాంటి త్యాగం చేసి ఎదరు రాగలరా అని అడిగితే వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే మనిషి అన్ని కూడా పాపమని సాదృశ్యంగానే ఒప్పుకుంటున్నారు వాళ్ళు. అంటే పాపం ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఎవరు కూడా అటాక్ చేయలేరు. కానీ యేసుక్రీస్తు వారు మాట్లాడాడు, అమ్మా నేను రాయి వేయగలను, నీకెవరో శిక్ష విధించలేదా, నేను వేయగలను కానీ నేను శిక్ష విధించగలను, కానీ నేను శిక్ష విధించను. కానీ ఒకే ఒకటి అడిగాడు, ఇక నుండి నువ్వు పాపం చేయకుండా బ్రతుకమ్మా అని అడిగాడా? ఇక మీద నువ్వు పాపం చేయకుండా బ్రతుకమ్మా అంటే నీకు మిగిలిన శాశ్వత జీవితం ఇదే ఈ దినం నుంచి, అంటే ఈ రోజు నీ చావు ముగింపు అయిపోవాలి. యాజ్ పర్ రూల్ ప్రకారం, లా ప్రకారం ఈ రోజుతో నీ జీవితం క్లోజ్ అయిపోవాలి. ఈ క్లోజ్ అయిపోయిన జీవితం నుంచి నేను కాపాడాను, సజీవంగా నిలబెట్టాను, వాళ్ళని తిప్పికొట్టాను, అంటే నీకు మరలా నూతన జన్మనిచ్చాను. అవును కదా, నూతన జన్మనిచ్చాను. కాబట్టి ఇక్కడి నుంచి ఏం చేస్తామంటే మరలా పాపము జోలికి పోకమ్మా. పోలేదండి.
క్రీస్తు చనిపోయేంత వరకు అలా నిలబడిపోయింది ఆ స్త్రీ. తన వెంబడే నిలుచుకుంటూ ఆయన సన్నిహితులోనే సహవాసన కొనసాగింది. అది మార్పు. మనిషి హృదయంలో మార్పు లేనంత వరకు కూడా దేవుడు ప్రకటించిన హితవసరం ఈ ప్రపంచానికి అర్థం కాదు. ఎన్ని పథకాలు, ఎన్ని లాస్ పెట్టినా, ఎన్ని ప్రయోగాలు చేసినా సరే కానీ అది జరిగిన పని అండి, జరగని పని. అది చెప్పాడండి యేసుక్రీస్తు వారు. లా మార్చడు. ఇదిగో పాత నిబంధన గ్రంథంలో లేకపోతే మీ మోషే ధర్మశాస్త్రంలో ఏం చెప్పబడింది? నరహత్య చేస్తే పాపం, ఒకరిని చంపితే పాపం, ఒకరిని కొట్టితే పాపం అన్నాడు. నేను చెబుతుంది ఏంటంటే నీ సహోదరుని ద్వేషిస్తే పాపం. నేను చెబుతున్నది ఏమనగా అంటే అర్థం ఏంటి? నాలా మోషేలా ఏంటంటే మనిషిని కొడితే అదే నువ్వు పాపివని నిర్ధారణ చేస్తుంది, నువ్వు దోషివని నిర్ధారణ చేస్తుంది. నువ్వు పాపివి, నీ దోషివని నీ నిర్ధారణ చేస్తుంది, నీ మీద శిక్షణ అమలు చేస్తుంది. మోషేలా, దట్ ఈజ్ మోజెస్ లా. మైలా ఏంటంటే ఇదిగో నువ్వు పాపివని తెలుసు, నిర్ధారణ చేస్తాను, కానీ ఆ పాపాన్ని విడిచిపెడతాను, క్షమిస్తాను. ఇది నాలా. హృదయంలోనే దాన్ని చంపేసుకోవాలి, తలంపులోనే చంపేసుకోవాలి, ఆలోచనలు చంపేసుకోవాలి. అది ద్వేషమైన, పగైనా, ప్రతీకారమైన, మోహమైన, మదమైన, మత్సరమైన, లోభమైన, ఏదైనా సరే అరిషడ్వర్గాలు అంటారండి. ఏమండి? మోహము, మదము, లోభము, మదమత్సరం ఏదంటారు. అది ఆ విధమైన అరిషడ్ వర్గాలు కూడా హృదయాల్లోంచి వచ్చినటువంటి ఈ అరిషడ్ వర్గాలని అంటే ఈ భావోద్రేకాలని అక్కడే చంపుకోవడం, అక్కడి నుంచే కంట్రోల్ చేసుకోవడం. అది నేను చెబుతుంది. ఇది నాలా అనండి. పూర్వకాలం ఇలా చెప్పబడింది కదా, ఒక స్త్రీని వ్యభిచారం చేస్తే నువ్వు దోషివి, నీకు శిక్ష విధించు. కానీ నేను చెబుతున్నా ఏంటంటే నువ్వు మోహపు చూపు చూసినప్పుడే నువ్వు దోషివి, అక్కడే చంపు. అది పరిష్కారం, అది శాశ్వత పరిష్కారం. నువ్వు ఎంతోమందిని కూర్చోబెట్టి పండితుల్ని, విద్యావంతుల్ని, శాస్త్రవేత్తల్ని, లేదా ఫిలాసఫర్ని, సైకాలజిస్ట్ని కూర్చోబెట్టినంత మాత్రాన దీనికి పరిష్కారం దొరకదు. క్రీస్తు పాదాల చెంతకి వస్తేనే కానీ దీనికి పరిష్కారం దొరకదండి, పరిష్కారం దొరకదు. అది ప్రకటించాడు 5, 6, 7 అధ్యాయం మత్తయి సువార్తలో ధన్యత వచనంలో. హృదయానికి సంబంధించింది, మనసుకు సంబంధించింది, ఆలోచనకు సంబంధించిన విషయాన్ని ఎంత చక్కగా వివరించాడంటే ఎలా ఉండాలో కూడా చెప్పాడండి. శత్రువుని కూడా ప్రేమించమన్న విషయాన్ని హృదయంతో మాట్లాడు. అలాంటి రోజు రావాలమ్మా, రావాలి. ఆత్మతోటి, సత్యముతోటి ఆరాధించేవారు రావాలి. అదే కోరుకుంటున్నాడు దేవుడు. అది న్యూలా, అది జీసస్లా, అది హితవసరం. అది నా నుంచే ప్రారంభించబడింది అని చెప్తున్నాడండి. ఇది గ్రహించారా ఈ సమాజం? చెప్పండి. ఇది ఆలోచించారా ఈ సమాజం? దీని దగ్గరకు వచ్చారా అసలు? అది చెయ్యలేక, దాన్ని తట్టుకోలేక, అలా ప్రవర్తించలేక, అలా నడమలేక ఆయన్నే దుయ్యపట్టి, ఆయన మీద దూషించి ఇతను తప్పుడు మనిషిని చిత్రీకరించి పక్కకి నెట్టేశారు సింపుల్గా. అందుకే ఈ ప్రపంచం ఆ హితవత్సరానికి దగ్గరికి రాలేకపోతుంది. నిజమైన భక్తులు నిజంగా దేవుని మాటలు, ప్రభువు మాటలు మనం గమనించగలిగితే, అందులో ఆ సత్యాన్ని గ్రహించగలిగితే ఎంత గొప్పగా ఉంటుందంటే నిజంగా దేవుడు కోరినటువంటి ఆ కొత్త సంవత్సరం ఏదో అలా కొట్టొచ్చినట్టు కనబడుతుంటుందండి. ఆ మాటను కూడా భక్తులు ఉటంకిస్తూ చూడండి ఏమంటాడంటే, యోహాను సువార్త మొదటి అధ్యాయము, ఇంకా యోహాను సువార్త మొదటి అధ్యాయానికి వెళ్ళే ముందుగా మత్తయి సువార్త 12వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. 6వ వచనం, 6, 7 వచనాలు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. మరియు కనికరమునే కోరుచున్నాను కానీ బలిని నేను కోరనయ్యా అనే వాక్య భావన మీకు తెలిసి ఉన్న ఎడల దోషులను తీర్పు తీర్చకపోవుదురు. కనికరాన్ని కోరడానికి వచ్చాను, దయని కోరడానికి వచ్చాను, జాలిని కోరడానికి వచ్చాను, ఎదుటివారిని క్షమించడానికి వచ్చాను, శిక్షించడానికి రాలేదు. శిక్షించగల సత్తా ఉంది, శిక్షించగల శక్తి నాకు ఉంది, ఆ రైట్ నాకు ఉంది. అమ్మా నేను శిక్షించగలను, కానీ నేను కూడా శిక్షించనమ్మా, వెళ్ళమ్మా అనండి ప్రేమగా. అందుకే కనికరాన్ని, జాలిని, దయని చూపించి దోషి అయిన వాడిని కూడా నిర్దోషిని తీర్పిచ్చేవాడు. కానీ వీళ్ళేం చేస్తారంటే నిర్దోషులను కూడా దోషులుగా మార్చేసినటువంటి లాను పట్టుకుని మీరు తిరుగుతున్నారయ్యా, లాను పట్టుకుని తిరుగుతున్నారు.
బలి నైవేద్యాల ద్వారా, పాప శిక్షల ద్వారా, లేకపోతే పాప పరిహార్థాల ద్వారా ఇదిగో మనిషి నిర్దోష అయిపోతాడని మీరు కోరుకుంటున్నారు. కానీ ఇవేమి కూడా మనిషిని నిర్దోషిగా తీర్చలేవు. కేవలం క్షమాపణ, క్షమించడం ద్వారానే మనిషి నిర్దోషి అవుతాడు. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట. అందుకే ఈ విషయాన్ని యోహాను భక్తుడు మాట్లాడుతూ క్రీస్తులో ఉన్నటువంటి ఔన్నత్యం, క్రీస్తులో ఉన్నటువంటి హితవసరం ఎంత గొప్పదో అనే విషయాన్ని ఆయన తెలియజేస్తున్న చూడండి. మొదటి అధ్యాయము, యోహాను సువార్త మొదటి అధ్యాయం 17వ మాట. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడింది, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఏంటి డివైడెన్స్ చూడండి, ఈ డివైడ్ ఎలా చేస్తున్నాడు. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడింది, కానీ కృపా సత్యము యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడింది. ధర్మశాస్త్రం మోషే అంటే మోషే ఇచ్చింది ధర్మశాస్త్రం, యేసుక్రీస్తు ఏంటంటే కృపాశాస్త్రము. కృప ఏం చెప్తుందంటే పాపాన్ని, తప్పుని, నిర్దోషిని, పాపని క్షమించమంటుంది. అదేనా? అదే మన నీతి కార్యక్రమాలను బట్టి, మన గొప్ప కార్యక్రమాలను బట్టి మనం ఆటోమేటిక్గా దేవుడి నుంచి క్షమాపణ తీసుకున్నామండి. మనం ఎన్నో మంచి మంచి కార్యాలు చేస్తాం కూడా, చారిటీలుగా, సహాయాలుగా, దేవుడు పని చేస్తూ, సభలు పెడుతూ, మీటింగ్ పెట్టిస్తూ, అనేక రకాల సహాయార్థ కార్యక్రమాలు చేస్తూ మన కార్యక్రమాల ద్వారా దేవుడి దగ్గర నుంచి మనం కృప పని తీసుకుంటున్నామా? ఏమండి? ఇవేమి కాదు. నువ్వు మారితే నీ నుంచి ఆటోమేటిక్గా ఇవన్నీ వస్తాయి. అందుకని నువ్వు ఇవి చేసి దేవుడి నుంచి ఏమి పొందుకోలేవు. గమనించండి, నువ్వు మారాలి. ఫస్ట్ ఏం మారాలి? నువ్వు మారాలి. అలా నీకు నువ్వుగా మారగలిగేటువంటి సత్తా ఈ మనిషిలో, ఈ 6 నెలల మీద మనిషికి ఎవరికైనా ఉందా? లేదండి. అవ్వదు, అది అయ్యే పని కాదు. మనిషి ఎంత నీతిమంతుడిగా ఉన్నా, ఎంత యథార్థవంతుడిగా ఉన్నా, ఎంత మంచివాడిగా ఉన్నా, ఎంత మంచిగా ప్రవర్తించినా కానీ వాడు దేవుడి ముందు నీతిమంతుడు కాడు. దేవుడి ముందు నీతిమంతుడు కాడండి. మనం ఎంత చెప్పుకోవచ్చు. ఈవెన్ ఎందుకు ఇంతమంది అనాలిసిస్ చేసి ఈ మనుషులు హృదయాల నుంచి తప్పులు ఆలోచన వస్తున్నాయి, మనుషులు హృదయాల నుంచి పాపం ఆలోచన వస్తున్నాయని చెప్పి మనం ఏం చేస్తామంటే ఇలా హృదయాల నుంచి మార్చుకున్నవాడు ఎవరైనా ఉన్నారంటే క్రైస్తవులే. మరి ఇలాంటి క్రైస్తవులు, ఇలాంటి అత్యాచారాలకి, ఇలాంటి దుర్మార్గాలకు దూరంగా ఉన్నటువంటి ఈ క్రైస్తవుల్లో కూడా అందరూ మంచిగా ఉన్నారంటే ఎవరైనా ఉన్నారండి అలాంటి వాళ్ళు? పరిశుద్ధులుగా, పవిత్రులుగా, మంచివారుగా ఉన్నారా క్రైస్తవుల్లో? ఉండగలరు అలాగా? ఎంత మడిగట్టుకుని మనం ప్రత్యేకంగా ఉన్నా సరే కానీ దేవుడు న్యాయంతో మనం చూస్తే మనం ఇప్పుడు కూడా పాపులమే. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 6, 7, 8 వచనాల్లో కూడా మాట్లాడతాడైనా, మీరు ఏంటంటే దేవుని కృప వల్లనే మన నీతిమంతులుగా తీర్చబడ్డారేమో కానీ మీ సొంత క్రియల వలన కానీ, మీ ప్రవర్తన వలన కానీ, లేదంటే మీ యొక్క గొప్పతనం వల్ల కానీ మీరు ఆయన రక్షణను పొందుకోలేదు. దేవుని కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. మీ నీతి క్రియలు ఏది కూడా మిమ్మల్ని రక్షింపలేదు. మీ నీతి క్రియలు చచ్చిన వారే ఉండగా, మీరు చచ్చిన వారే ఉండటంటే అవేమి కూడా మేము రక్షింపలేదు. ఆయన కృపచేతనే మనం రక్షించబడ్డాం. అంటే ఏ క్షణం, ఏ రీతిలో, ఏ సమయంలో సరే కానీ మనం ఆయన ముందు మనం పాపులమే. ఎంత నీతిగా ఉండండి, ఎంత మంచివాడిగా ఉండండి. దానికి మనకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, చాలా నీతిమంతుడిగా ఉన్నాడంట ఒక యవనస్తుడు. ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాడట. ప్రతి కార్యక్రమంలో, ప్రతి ఈవెంట్లో ఉపవాస ప్రార్థనలు అవ్వచ్చు, లేకపోతే చర్చిలో ఈవెంట్స్ అవ్వచ్చు, చర్చిలో ప్రతి కార్యక్రమం అవ్వచ్చు, చాలా చక్కగా నిర్వర్తిస్తాడట యవనస్తుడు. ఎందుకంటే ఈ క్రైమ్ విషయాల్లో బాగా ఎక్కువగా అడిక్ట్ అయిపోయింది అందరూ కూడా, ఎక్కువగా యూతే. అవునా కదండి? యవనస్తులే కదా, యవనస్తులే బాగా ఈ అగాధ్యులు ఎక్కువ ఉంటారు. అలాంటి నీతిమంతుడిగా, ఇవన్నిటికీ దూరంగా ఉన్నటువంటి ఒక నీతిమంతుడు, ఒక యవనస్తుడు, దేవుని పరిచయంలో బాగా ఉంటూ, దేవుని కార్యక్రమంలో బాగా వాడబడుతూ, ఎప్పుడు కూడా దేవుడు ఆలోచనతో ఉన్నటువంటి ఈ యవనస్తుడు ఒకరోజు ఒక అయ్యగారి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడట, అయ్యగారు మీతో నేను పర్సనల్గా మాట్లాడాలి. అయితే అందరూ ఉన్నారు అప్పుడు. అయితే అందరూ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు రా అమ్మ, నేను మాట్లాడతాను నీతోటి అంటే పర్సనల్ అన్నాడు కాబట్టి. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒంటరిగా వచ్చి మాట్లాడలేదంటే ఇంకొచ్చి ఏడ్చేస్తానంట అందరి దగ్గరికి వచ్చి. ఎవరి దగ్గరికి వచ్చి? అయ్యగారి దగ్గరికి వచ్చి ఏడ్చేస్తానంట.
ఏంటయ్యా ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు, చాలా మంచివాడు కదా, చక్కగా అన్ని విషయాల్లో కూడా చాలా అలర్ట్గా ఉంటావు, చాలా ఫాస్ట్గా ఉంటావు, చక్కగా అన్ని కార్యక్రమాలు కూడా చక్కగా నిర్వర్తిస్తూ ఉంటావు, నీకేంటి ప్రాబ్లం, అసలు నేను ఊహించలేదు నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, అయ్యగారండి నాకు మీ అందరికి అలా కనబడుతున్నామే తప్పించి కానీ నాకు నా ఆలోచనలు, నా తలంపులు, నా ఊహలు కనీసం నేను ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పినా సరే కానీ నువ్వు ఎంత దుర్మార్గుడువా అన్నట్టుగా అనుకుంటారని చెప్పి నాలో ఉన్న ఊహలో నేను బయటికి చెప్పుకోలేకపోతున్నానండి. అలాంటి తలంపులు వస్తున్నాయి నాకు, అలాంటి చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి. ఆవిరికి నా బంధువుల్ని, నా 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 స్నేహితులని, లేకపోతే మా ఇరుగు పొరుగు వారిని, లేకపోతే మా ఇంట్లో సొంత వారిని చూసినప్పుడు కూడా నాకు ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి చెడ్డ నీచమైన ఈ తలంపులు ఎందుకు వస్తాయో నాకు అర్థం కావట్లేదు. ఒక్కొక్కసారి ఆ ఆలోచన చూస్తుంటే వస్తున్నప్పుడు నాకు చచ్చిపోవాలనిపిస్తుందండి అని అన్నట్టు. అంటే నేను అందరూ బయటకు కనిపిస్తున్నాడు, అందరూ కూడా చాలా మంచివాడు, చాలా నీతిమంతుడు అనుకుంటున్నారు తప్పించి కానీ నిజంగా నన్ను నేను చూసుకుంటే, నన్ను నేను ఆలోచించుకుంటే ఇంత దుర్మార్గంగా అనిపిస్తుంది అని అడిగితే ఆయన బెస్ట్ ఆన్సర్ ఏం చెప్పాడంటే, బాబు వెరీ గుడ్, నువ్వు చెప్పుకున్నావు నేను చెప్పుకోలేదు అన్నట్టు. ఏమన్నాడండి, నువ్వు బయటికి చెప్పావు నేను బయటకు చెప్పలేదు, అంత మాత్రమే కాదు వీళ్ళెవ్వరూ చెప్పట్లేదు, నువ్వు అక్కడవే చెప్పు. అర్థమైందండి, నేను ఒక్కనే కాదు, వీళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళే, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళే, వాళ్ళందరూ కూడా చెప్పట్లేదు, నువ్వు చెప్పుకున్నావు. నిజం చెప్పాలంటే నువ్వు యథార్థవంతుడివి, నువ్వు చెప్పుకున్నావు. ఆ హృదయం ఉందే, ఆ మనస్సు ఉందే, అది పుట్టుకతోటి అలాంటి ఘోరమైన వ్యాధి కలిగింది, పాపం కలిగింది ఆయన అని చెప్పాడండి. అవును కదా, ప్రపంచమంతా అలాగే ఉన్నారు కదా. గమనించండి, ఇలాంటి ప్రపంచంలో నిజంగా అలాంటి మూఢ స్వభావాన్ని ద్వారా మనం నీతిమంతుడిగా ఎలా ఉండగలని చెప్పిన అంత మంచిగా ఉన్నటువంటి ఆ కుమారుడే అలాంటి చెడు ఆలోచనతో, చెడు తలంపుతో ఆ చుట్టుపక్కల పరిస్థితులు అవ్వచ్చు, తను చూస్తున్న సెల్ ఫోన్ అవ్వచ్చు, తను చూస్తున్న మీడియా, ఆ టీవీ అవ్వచ్చు, లేదా ఎదురు కూడా కనబడుతున్నటువంటి ఈ పర్యవసనాలు అవ్వచ్చు, తను అలా మార్చేస్తున్నప్పుడు, అలాంటి ఆశలు కోరికలు రేకెత్తున్నప్పుడు అలాంటి వాడే అనీతిమంతుడిగా పాపిగా మారిపోతే ఇక నీతిమంతుడు ఉంటాడు దేవుడి దగ్గర చెప్పండి. అందుకంటాడు మీ నీతి క్రియలు ఎన్ని కూడా మురికి గుడ్డలతో సమానం అంటాడు, మురికి గుడ్డలతో సమానం. ఆయన కృపచేతనే రక్షించబడుతున్నారు, ఆయన కృపచేతనే. కాబట్టి పాపాన్ని ద్వేషించడంలో, పాపాన్ని చేతరించుకోవడంలో గొప్పతనం లేదు, పాపాన్ని క్షమించడంలో ఉంది గొప్పతనం, పాపాన్ని క్షమించడంలో ఉంది. అంత మాత్రమే కాదు, ఆయన హితవస్త్రంలో అంటే చెప్పినటువంటి మాట, మోషేలా ధర్మశాస్త్రం పాపాన్ని పైకి చూపించింది, ఏదో పరిహారం చేయమంది, శిక్ష విధించమంది, బలిమ్మన్నది. కానీ నేను బలిని కోరనయ్యా, క్షమను కోరుతానన్నాడు, క్షమను కోరుతున్నాను, కనికరాన్ని కోరుతున్నానని చెప్పిన ఆయన. అయితే పాపాన్ని శిక్షించడం గొప్పతనం కాదు, పాపాన్ని క్షమించడం గొప్పతనం అన్నాడు. అంటే పాపాన్ని క్షమించడం ద్వారా పాపాన్ని ప్రేమిస్తున్నట్ట చెప్పండి. ఇప్పుడు మన ఎదురుగుంటా ఎవరో దుర్మార్గం పని చేశాడు, ఎవరో చేసిన తర్వాత చెప్పారు, ఇంత దుర్మార్గురాలా నువ్వు, బయటికి వెళ్ళిపోను కాక, వెలివేయబడును కాక అని మనం అనేసరికి బయటికి వెళ్ళిపోతారు. అక్కడితో మన నీతిమంతులు అయిపోయినట్టుగా అయిపోద్ది. అంటే ధర్మశాస్త్రం ప్రకారం, చట్టం ప్రకారం. అయితే రాళ్ళెట్టి కొట్టి చంపడము, లేకపోతే ఉరిది చంపడం, ఇది జరుగుతుంది ధర్మశాస్త్రం ప్రకారం. అక్కడితో మనం అందరం నీతిమంతులు అయిపోతాం లా ప్రకారం. ఇప్పుడు ఏం చేసామంటే మనలాంటి వాడు, దేవుడు బాగా అనుకున్న వాళ్ళు, దేవుని యొక్క హితవత్సరానికి సరిగ్గా అర్థం మనం ఏం చేస్తామంటే, ఇదిగో సరే నేను క్షమిస్తున్నాను, దేవుడు నేను క్షమించను కాక అని అన్నాం. అంటే చూడండి ఇద్దరు ఒకటైపోయారు. ఎవరిద్దరన్నా వాళ్ళిద్దరు ఒకటైపోయారు, ఈవిడ ఆవిడ ఒకటైపోయారు. అంటే అర్థం ఏంటి? ఇష్టమైందా? ఆ పాపాన్ని ఇష్టపడా, ఆ పాపం చేసిన వారు ఇష్టమైపోయా, లేకపోతే ఆ పాపాన్ని ఇష్టమైపోయా? రెండూ కాదు. పాపాన్ని ఎప్పుడు కూడా ద్వేషించుకోవాలి, పాపాన్ని ఎప్పుడు ద్వేషించుకోవాలి. ఆ పాపపు స్త్రీనో పాపపు పురుషున్నో మనం ఏం చేయాలంటే క్షమించాలి. అదే ప్రభువు చెప్పింది. కృప అంటే నిన్ను క్షమించేటువంటి కృపను అనుగ్రహించాడు, కానీ దానితో పాటు జాయింట్గా ఒక దాన్ని మాత్రం వదలలేదు ఆయన. ఏంటది?
కృపయు సత్యము. సత్యం అంటే ఏంటి? పాపాన్ని పాపంగానే చూడాలి, పాపాన్ని ద్వేషంగానే చూడాలి, పాపాన్ని ఎప్పుడు కూడా అంత దూరం ఉంచాలి. ఆ పాపానికి చాలా దూరంగా ఉంటూ ఆ పాపిని మాత్రము ప్రేమిస్తూ క్షమిస్తూ ఉండేటువంటి ఆ వత్సరం, ఆ సంవత్సరం యేసుక్రీస్తు ద్వారా కలిగింది అనండి. నీ ధర్మశాస్త్రం పాపాన్ని తుంచేస్తుంది, బయటికి పంపించేస్తుంది. అలాగని మనిషిని పరిశుద్ధంగా తీసుకురాలేదు కదా. ఏదో పైపైన కడుగుతుంది తప్పించి, కానీ ఇదిగో మూలాంతరాలలో యేసుక్రీస్తు వారి ధర్మశాస్త్రం ఏమైందంటే ఇదిగో పాపాన్ని క్షమించి పాపాన్ని ద్వేషిస్తుంది. ఇది నేను చెబుతున్నది ఏమనగా, ఇది ఒక స్త్రీని వ్యభిచరించినప్పుడు నువ్వు పాపం అన్నా, కానీ హృదయంలోనే అది చూసినప్పుడే అది పాపం అని నేను చెబుతున్నాను అన్నాడు. ఇది లా. ఇది కొత్త సంవత్సరం, ఇది న్యూ ఇయర్. దేవునికి హితవత్సరమును ప్రకటించుటకు దేవుడు నన్ను అభిషేకించి ఉన్నాడంటే అది. ఈ నమూనాలో మనలో ఎవరిలో లేనప్పుడు, ఇది పురోగతి చేయలేనప్పటి వరకు ఈ ప్రపంచానికి ఆ హితవత్సరం కనబడదు. నువ్వు ఎన్ని ప్రణాళికలు పెట్టుకో, ఎన్ని లాస్ మార్చు, ఎన్ని డివైడ్ చేయి, ఎన్నో అమెండ్మెంట్ చేయండి. ఇప్పుడు వచ్చి రాజ్యాంగాన్ని ఎన్నో సవరణ చేశారు. ఇప్పుడు వచ్చి సవరణ చేసినా, ఎన్ని మార్చినా ఇప్పటికీ కూడా ఆ క్రైమ్ రేట్ రోజు రోజుకి పెరిగిపోతుందే తప్పించి, కానీ ఏమండి దాన్ని తగ్గించే నాదులు ఈ భూమి మీదే లేరండి, లేరు, ఉండరు కూడా, ఉండరు. యేసుక్రీస్తు న్యాయ విధానానికి అంటే ఆయన లాకు వచ్చేంత వరకు కూడా, ఆయన పాదాల చెంతకు వచ్చేంత వరకు కూడా ఎవ్వరు కూడా ఆ న్యూ ఇయర్లో ఆ రుచి అంటే ఎవరికి అర్థం కాదండి, ఎవరికి అర్థం కాదు. ఆయన ప్రేమలా, లవ్లా, ప్రేమ సువార్త అండి, ప్రేమ సువార్త, క్షమా సువార్త, ఇస్ అ ఫర్గివ్నెస్. ఆ సువార్త, అది హితవత్సరం. నిజంగా ఆ రోజు ఆ వినికిల్లో ఆయన చెప్పిన మాటలు, ఇదిగో మీ అందరి వినికిల్లో ఈ మాటలు నెరవేరిపోయి చెప్పిన మాట ఎంత అద్భుతం అంటే వండర్ఫుల్ అంటే, నిజంగా చెప్పాలంటే. ఈరోజు ప్రపంచ క్రైస్తవులకు అర్థం కాలేదు. క్రైస్తవుల్లోనే ఇంకా ఈ లాస్ పట్ల మక్కువ, అంటే ఈ లోక సంబంధమైన చట్టాల పట్ల మక్కువతో ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అదే పరిష్కారం అనుకుంటారు, అదే న్యాయం అనుకుంటున్నారు, అదే ఈ సమాజాన్ని ఉద్ధరించేది అనుకున్నారు. ఎంత మాత్రమో కాదండి, ఎంత మాత్రమో కాదు. క్రీస్తు చట్టం ఇంప్లిమెంట్ అవనంత వరకు కూడా ఇది క్రైమ్ రేటే కాదు, లేదా మనుషుల్లో హితమే కాదు, ఏది ఉండదు. అందుకే ఇది ఏమి లేదని చెప్పి కొంతమంది ఏమంటారంటే, నూతన సంవత్సరం ఏముంది, నూతనం ఇదేముంది, అంత పాతదే కదా అంటారు. పాతగా ఆయన కోరుకుంటున్నాడు కొత్తదనాన్ని. ఆయన పాత అన్నప్పుడు కొత్తది కోరుకుంటున్నాడు. ఆయన పరిశుద్ధ గ్రంథంలో 2 భాగాలుగా విభాగించాడు. ఒకటి పాతది, 2 కొత్తది. కొత్తదాని ప్రకారం నడుచుకుని అన్నాడు. మీరు కొత్తగా మారన్నాడు, కొత్తగా జన్మించిన వారికి ఉండాలన్నాడు, కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్ళాలన్నాడు. అలాగా నడుచుకున్నప్పుడు ఆయన ఉద్దేశాలు నెరవేర్చిన వారు అవుతారు. నిజంగా అలా క్షమాగుణంలో క్షమించేవారిగా, ప్రేమ కలిగిన వారు ఎప్పుడైతే మనం నడుచుకున్నామో అది హిత సంవత్సరం, అది న్యూ ఇయర్. అలాంటి మనసులు కలిగిన వారిగా మీరందరూ ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమల తండ్రి, కృప కలిగిన దేవ, విలువైన మీ కృప చేత నాయన మీ కుమారుడి ద్వారా తండ్రి మాకు అనుగ్రహించినటువంటి ఆ హితవత్సరము అంటే ఆ నూతన సంవత్సరం ఏంటో అన్న విషయం చాలా చక్కగా తండ్రి మీ యొక్క మాటల ద్వారా మాకు వివరించారు ప్రభువా. తండ్రి ఈరోజు సమాజం తండ్రి నీ కుమారుని మాటలను పట్టించుకోక తండ్రి దాన్ని బెడచెవిని పెడుతూ ఈ లోక సంబంధమైన చట్టాలను, ధర్మాలను, విధులను ఇంప్లిమెంట్ చేస్తూ దీని ద్వారా సంఘానికి క్షేమాభివృద్ధి, పురోగభివృద్ధి, సంక్షేమాన్ని తీసుకొద్దామని ప్రయత్నాలు చేస్తున్నారు ప్రభువా. వ్యవహార శైలులను, కట్టుబాట్లను, సంప్రదాయాలను మార్పులు జరిగితే ఈ సమాజం ఉద్ధరించబడుతుంది అనుకుంటున్నారు తండ్రి. ఇవేమి కూడా మనుషులకు మేలుకరమైనది కాదనైనా, ఇవేమి కూడా మనుషులకు ఆరోగ్యకరమైనది కాదనైనా, ఇవేమి కూడా మనుషులకు మీరు కోరుకున్న నూతన సంవత్సరం కాదనైనా విషయాన్ని మీరు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే తెలియజేశారు ప్రభువా. తండ్రి ఈ రోజు వరకు కూడా నీ బిడ్డలుగా తండ్రి క్రైస్తవులకి ముఖ్యంగా అర్థం కాలేదు తండ్రి. మేము గ్రహించాలి, మేము వెలగాలి, ఆ వెలుగును ఈ ప్రపంచానికి ప్రకటించాలి, బయలుపరచాలని కోరిన మీరు తండ్రి ఇప్పటికీ కూడా ఆ హితమేంటో, ఆ సంవత్సరం ఏంటో ఆ విషయం సమాజంలో ఎవరికి అర్థం కాలేదు తండ్రి. మీ ప్రియమైన బిడ్డలుగా మమ్మల్ని ప్రత్యేకపరిచి అలాంటి విలువైన సంగతులు మాకు వినిపించిన విధానం బట్టి మీకు స్తోత్రములయ్యా. విన్న మాటల ప్రకారం తండ్రి ఆ నూతన సంవత్సరంలో నూతన నిర్ణయాలతో తండ్రి నూతనంగా బ్రతకడానికి, అనేక మందికి ఆ బ్రతుకు విలువను తెలియచేయడానికి మమ్మల్ని సిద్ధపరచమని, మీరే మహిమ పొందుకోమని యేసు నామాన్ని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.